హైదరాబాద్లో కూరగాయల ధరలు చికెన్ ధరలతో పోటీ పడుతున్నాయి. నిన్నటి వరకు చవకగా లభించిన టమాటా ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఇక రైతు బజారులోనే కిలో ధర 30 రూపాయలు దాటేసింది. బహిరంగ మార్కెట్లో అయితే 50 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పలుకుతుంది. ఇక బీన్స్ అయితే 200 రూపాయలు దాటింది. ఇక బీరకాయ, సొరకాయ ధరలు కూడా సామాన్యుడికి అందకుండా పోయాయి. బహిరంగ మార్కెట్లో కొత్తిమీర చిన్న కట్ట 10 రూపాయలకు లభ్యమవుతుంది. రైతు బజార్లలో గుంటు బీన్స్ ధర 155 రూపాయలు, ఇక గింజ చిక్కుడు 85 రూపాయలు, పచ్చికాకర 55 రూపాయలు, బెండకాయ 45 రూపాయలు, పచ్చిమిర్చి 50 రూపాయలుగా పలుకుతుంది. సాధారణంగా హైదరాబాద్లోని హోల్సేల్ మార్కెట్కు రోజుకు 5,000 క్వింటాల కూరగాయలు వస్తేనే ధర అదుపులో ఉంటుంది. కానీ ప్రస్తుతం 2,800 టన్నులకు అటు ఇటుగా వస్తున్నాయి. అయితే మామూలుగా అయితే నగరానికి రోజుకి 3,300 టన్నుల కూరగాయలు అవసరం. ఇక ఇప్పుడు అనుకున్నంత మేర మార్కెట్లకు రాకపోవడంతో ధరలు పెరిగినట్లు తెలుస్తుంది. వర్షాలు కురిసి కూరగాయల సాగు పెరిగితే కానీ ధరలు తగ్గే అవకాశం లేదని వ్యాపారులు చెబుతున్నటువంటి మాట. రైట్, ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చారి లైవ్ ద్వారా అందిస్తారు. ఓటీ చారి. థ్యాంక్ యూ మధు. ప్రస్తుతం మనం ఎర్రగడ్డ ఉన్నటువంటి రైతు బజార్ దగ్గర ఉన్నాము మనం కూరగాయల మార్కెట్లో. ఎందుకంటే ప్రస్తుతం 2 రోజుల నుంచి కూరగాయల ధరలు ఆకాశం అంటే పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు టమాటా గత వారం 15 రూపాయలు ఉన్నటువంటి టమాటా ఇప్పుడు ప్రస్తుతం 25 నుంచి 30 రూపాయల ధరలు పలుకుతుంది. అది రైతు బజార్లో. అదే టమాటా బయట మాత్రం 50 నుంచి 60 రూపాయలు కూడా కేజీ అమ్ముతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఇక్కడ రైతు బజార్లో ఉన్నాము. చూద్దాము ఈ కాకరకాయ, బీరకాయ, అలాగే దొండకాయ పైన కూడా ప్రస్తుతం అనేక ధరలు పెరిగాయి. ఇప్పుడు ప్రస్తుతం 20 నుంచి 25 రూపాయలు ధరలు పెరిగినట్టు సందర్భంగా కనిపిస్తుంది. మరొక వైపు ఇక్కడ ఒక రైతు వ్యాపారి ఉన్నాడు, కూరగాయల వ్యాపారి, అడిగి తెలుసుకుందాము. అమ్మ నమస్తే, టమాటా ధరలు ఎట్లా ఉన్నాయి? ఎట్లా పోయినప్పటికీ ఇది అన్న ఎట్లా ఉన్నాయి టమాటా ధరలు? ఎట్లా ఉన్నాయి అప్పటికిప్పటికి? గత వారం ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా టమాటా ధరలు ఉన్నాయి? పోయిన వారం అంటే 10-15 రూపాయలు ఉండే, ఇప్పుడు 25 రూపాయలు, 30 రూపాయలు, 30 లోపల ఉంది. ఎందుకు ధరలు ఇట్లా పెరిగే అవకాశం ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే సడన్ గా ఇప్పుడు ఎండాకాలం, మళ్ళీ కూరగాయల ధరలు పెరిగిన కారణం ఏంటి? ఎండలు కొట్టి అన్ని తోటలు ఎండిపోయినాయి. నీళ్ళు ఎన్ని ఉన్నాయి కానీ అన్ని కాపు రాదు. ఆన పడితే చల్ల పడితే అప్పుడు కాపు మంచిగా వస్తుంది, అప్పటిదాకా కాపు రాదు. టమాటా కాదు, కాకరకాయ కావచ్చు, మిర్చి కావచ్చు, అలాగే బీరకాయ, అన్ని రకాల టమాటా ధరలు పెరిగాయి. ఇప్పుడు టమాటా అంటే ఒకటి మనకు నిత్యావసర వస్తుంది కాబట్టి అది మిగతా కూడా ఎందుకు పెరగాలి? ఇప్పుడు దొండకాయ ఎంత ఉండేదంటే 10 రూపాయలు ఉండేది, ఇప్పుడు 25 రూపాయలు, 20 రూపాయలు అమ్ముతాం. దొండకాయ 10 రూపాయలు ఉండేది అంతకుముందు. ఇప్పుడు ఈ ఎండల వల్లనే అంత రేట్లు కొద్దిగా మళ్ళీ వర్షాలు పడితే తగ్గిపోతుంది. ఇదే ఎండలు ఉన్నాయి, వర్షాలు కూడా తక్కువ పడడం వల్ల కూడా కూరగాయల ధరలు ఏమంటే చెప్పండి. పోయిన నెల ఎండ కొడితే చచ్చిపోయేటట్టు ఉండే కదా, నీళ్లు అన్ని ప్రాబ్లం అయిపోయినాయి. కూరగాయలు పండించే వ్యాపారాలు కూడా తగ్గిరనుకోవచ్చు. తగ్గారు, చాలా తగ్గారు. రూపాయల 6 మంది తగ్గారు అమ్మేటోళ్ళు. లేవు కదా కూరగాయలు, లేకుండా ఉంటేనే అమ్ముతారు, లేకుంటే ఎక్కడికి తెచ్చి అమ్ముతారు. ఏదైనా కానీ అంతే కదా. ఇదే కూరగాయల ధరలు పెరగడానికి ముఖ్య కారణం వర్షాలు లేకపోవడమే. అలాగే పండించే వ్యాపారాలు కూడా కొంచెం తగ్గారని చెప్పేసి చెప్తున్నట్టు సందర్భం కనిపిస్తుంది. మనకు దగ్గరికి వెళ్ళి చూద్దాము కూరగాయల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, కారణాలు ఏంటి అని చెప్పేసి అడిగే ప్రయత్నం అయితే చేద్దాము. ఇక్కడ కాకరకాయలు, క్యాబేజ్ ఉన్నాయి. బ్రదర్ నమస్తే, కూరగాయల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? లాస్ట్ వీక్ ఎంత ఉంది చెప్పండి. ఇది వాళ్ళు కొంతమంది చెప్పడానికి వాయిస్తున్నారు. మామూలుగా మార్కెట్లో హోల్సేల్గా మాత్రం కూరగాయలు మామూలు ధరలు పెరగకుండా ఉండడానికి 5,000 టన్నులు సంబంధించిన హోల్సేల్ సంబంధించిన 5,000 టన్నుల కూరగాయలు భాగ్యనగరానికి వస్తే కామన్గా కూరగాయల ధరలు అదుపులో ఉంటాయి. కానీ ప్రస్తుతం మాత్రం 2,800 టన్నులు మాత్రమే నగరానికి వస్తున్నట్టుగా ప్రాథమిక అంచనా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఈ కూరగాయల ధరలు పెరగడానికి కూడా ఒక కారణం. అయితే మామూలుగా నార్మల్గా అయితే 3,300 టన్నులు ఉంటే మాత్రం అక్కడికక్కడ సరిపోతుంది. అలా కాకుండా కొంచెం ధరలు అదుపులో ఉండాలంటే 5,000 టన్నులు కావాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం 2,800 టన్నులు సిటీకి సరఫరా అవుతున్న నేపథ్యంలో కూడా ఈ ధరలు పెరగడానికి కూడా ఒక కారణం అని చెప్పి తెలుస్తుంది. అయితే కూరగాయల ధరలు పెరగడానికి కూడా వర్షాలు పడకపోవడానికి కూడా ఒక కారణం అని చెప్పేసి
తెలుస్తుంది. ఇక్కడ కొంతమందిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే అన్న, ఈ కూరగాయల ధరలు ఎందుకు పెరుగుతున్నాయన్న, దీనికి కారణం ఏంటి అన్న మీరు ఒకసారి చెప్పండి. అన్న ఎందుకన్నా కూరగాయల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు వర్షాలు లేవు, నీళ్ళు లేవు, పెట్టిన పంట గిటంగా వర్షాలు లేక ఎండలు కొడుతున్నాయి. ఎండలు కొడితే బావులో నీళ్ళు లేక గిటంగా కొన్ని రోగం వచ్చిన ఎండిపోతున్నాయి. టమాటా చెట్లు గిట్ట వీకేసారు చాలా మంది. నాపేట మండల్ పుల్మామిడి చించలపేట గ్రామంలో గిట్ట టమాటా పీకేసారు. ఎందుకు రోగం వచ్చిందనమాట. 50,000 ఖర్చు పెడితే రైతు మొత్తం నష్టం అయిపోయాడు. 50,000 ఖర్చు పెడితే మొత్తం నారేసింది గిట్ట మొత్తం రోగం వచ్చిందనమాట. అంత నష్టం అయిపోయింది. మళ్ళీ పెట్టుబడి 50,000 ఎడికింది తేవాలి రైతు. అంటే పంట పెట్టుబడి పెట్టినప్పుడు కూడా దానివల్ల నష్టం వస్తుంది కాబట్టి కూడా పంటలు పండించే రైతులు కూడా తగ్గిరు అనుకోవచ్చా? తగ్గిరు మళ్ళీ. ఎందుకంటే పంట పెట్టిండ్రు, అది మొత్తం రోగం వచ్చి ఖరాబ్ అయిపోయిన చెట్లు. మళ్ళీ కొత్త పడడానికి టైం పడుతుంది. మళ్ళీ పెట్టుబడి కావాలి, డబ్బులు కావాలి, రేట్లు పెరిగిపోతున్నాయి. మందులు ఇప్పుడు రైతుతో ఎగ్దాం 50,000 పంట పెట్టిండు, మళ్ళీ నష్టం వచ్చినాక మళ్ళీ కావాలి కదా. అట్లా రైతులు చెప్తున్న సందర్భం, ఒక పంట వేస్తే మాత్రం దానికి మందులు చల్లాలి, అలాగే పంట పెరగాలంటే నీళ్లు కావాలి, అనేక ప్రాథమిక అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా ఉండటం లేదు. ఒకవేళ పంట వేస్తే మాత్రం అవి చీడపురుగులు బట్టి ఖరాబ్ అవుతున్నాయి. మరొక వైపు పెట్టిన పంటకు కూడా నష్టపరిహారం కూడా రావటం లేదు, పెట్టిన ఖర్చు కూడా రావట్లేదు అని చెప్పేసి కొంతమంది రైతులు చెప్తున్నటువంటి సందర్భం. ఇది ఒక పెద్దమ్మ ఉంది, అడిగి తెలుసుకుందాం. పెద్దమ్మ నమస్తే. బాగుంది. ఆనకాయ ఎట్లా ఎట్లా లేదు తెలియదు నాకు. ఆనకాయలు, అలాగే కాకరకాయలు, బీరకాయలు, పచ్చిమిర్చి కూడా కొన్ని రేట్లు పెరిగినట్టు తెలుస్తుంది. ఈ రేట్లు కూడా దాదాపుగా వర్షాలు రాక పంటలు వండకూడదని చెప్పేసి చెప్తున్న సందర్భం. ఒక్క నిమిషం అన్న నమస్తే. కూరగాయల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, కారణాలు ఏంటి? ఎండలు కొడుతున్నాయి కదా సార్. ఇప్పుడు ఇక్కడ పంటలు అయితే ఏం లేవు. ఇప్పుడు బయట నుంచి వస్తాయి మొత్తం. మన తోకలు ఏం లేవు ఇప్పుడు, అన్ని బయట నుంచి, అన్ని బెంగళూరు నుంచి, కర్ణాటక నుంచి వస్తాయి, ఢిల్లీకి నుంచి వస్తున్నాయి బీరకాయలు. నాతో ఏం లేవు ఇప్పుడు. పంట ఒక్కటి కూడా లేదు మన. అందుకే రేట్లు పెరుగుతుంది. ఎందుకు రైతులు పండించే రైతులు కూడా, కూరగాయలు పండించే రైతులు కూడా కొంతమంది తగ్గారు. పంట పెట్టుబడి పెట్టిన పంట నష్టపరం కావచ్చు, అలాగే పెట్టిన పెట్టుబడి రాకపోవడం వల్లే తగ్గారు అనుకోవచ్చు. అట్లేం లేదు సార్. పెట్టుబడి పెట్టిన పంటకి ఇప్పుడు సొరకాయలు వేసినాం, టైంకి వస్తలే పంట చేతికి వస్తలే, నీళ్ళు వస్తలే, నీళ్ళు అంతలే, ఎండ వేడికి ఎక్కువై పడిపోతుంది, విత్తనం అనేది పడిపోతుంది, చెట్టు చచ్చిపోతుంది, అయితలే సరిగ్గా అయితలే. మేము చిక్కుడా వేసినాం 1/2 ఎకర్, పోయింది మొత్తం పడిపోయింది, లేదు ఇప్పుడు మొత్తం పోయింది. అందుకోసం వస్తలే, బయటకి నుంచి తెస్తున్నాం మొత్తం. తీగ పంటకు ఎండ కొడితే తీగ పంట రాస్తా సరిగ్గా ఏదైనా సరే, అందుకే రైట్. ఇదే రైతులు చెప్తున్న సందర్భం. పంట వేసిన పంట కూడా సరిగ్గా పంట పండక పురుగులు పట్టవచ్చు, ఏదైనా ఇతర కారణాలు కావచ్చు. వేసిన పంట సగం వరకు ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి దానివల్ల కూడా రేట్లు పెంచడానికి కూడా ఒక కారణం అని చెప్పేసి చెప్తున్నారు. మరొక వైపు పంట పండించే రైతులు కూడా తగ్గడం, ఎందుకంటే పండించిన పంటకు నష్టం రావడం, ఆ పెట్టుబడి కూడా అందకపోవడం వల్ల కూడా పండించే రైతులు కూడా తగ్గారని చెప్పేసి చెప్తున్నట్టు సందర్భం కనిపిస్తుంది. ఇది రైతు బజార్ నుంచి రిపోర్ట్. మధు. థ్యాంక్ యూ చారి. ఇప్పటి వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ BRK News.